వృక్ష సంపద ఇవన్నీ చూసి ఇక్కడ ఉండిపోయాడు మా స్వామి. మరి ఈ అమ్మవారు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, మా దగ్గర రావడానికి కారణం ఏంటి, మరి తెలియదు. తెలియని మీ అమ్మవారు ఎందుకు వచ్చింది, ఎందుకు తీసుకొని వచ్చింది? అమ్మవారు జనకర్ణి యొక్క ముద్దుల పట్టిక ఆమె భూమిలో జన్మించింది. ఆమె ఈ జగన్మాత మొత్తం ఈ ప్రపంచానికి అన్నిటి కూడా ఆమె ఆధారం. జగన్మాత సీతాదేవి శ్రీరామచంద్రుల వారిని శ్రీరాముడు చెప్పండి ఒక మహోన్నతమైన వ్యక్తి, అలాంటి వ్యక్తిత్వం వ్యక్తే కావాలి. అందుకోసం అని చెప్పి మనకు అసలు ఇక్కడ పరీక్ష పెడుతున్నాయి. ఎవరు అంతా ఆమె ధనానికి అంటే ఆమె యొక్క శక్తికి కానీ బలానికి కానీ సుగుణాలకు కానీ విశాలమైన ఒక మహోన్నతమైన వ్యక్తిత్వానికి అటువంటి అది సరిపోయిన ఒక వ్యక్తి ఎవరు అని చెప్పి అందుకోసం చెప్పి శ్రీకాకుళం అన్నదాన్ని ప్రకటించడం జరిగింది. వీటిలో అందరికీ మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవారే సీతాదేవికి సరిపోయిన వారు కాబట్టి అందరితో పాటు శ్రీరామచంద్ర వారు ఇక్కడికి వచ్చారు. మేము చెప్పలేదు, కనిపిస్తుంది కదా. మా అమ్మగారి ఏరియాలకు మీరు వచ్చి నిలబడ్డారు, ఎవరు మేము వచ్చినాము, మీరు వచ్చి నిలబడ్డారు. సరే, మా రాముడు ఏంటంటే సుగుణాభిరాముడు, సకల గుణ గుణాభిరాముడు. చెప్పుకోండి మీరు అట్లా చెప్పుకోండి. అవతారాలు ఎత్తిండు, అదే అవతారం రామావతారము విశేషం. ఎందుకంటే మనకు అందరికి కూడా ఆదర్శప్రాయంగా ఉన్నాడు. రాముడు అంటే ఇలా ఉండాలి, ఇలా మనుషులు ఆదర్శంగా ఉండాలని నేర్పించినటువంటి ఆదర్శమూర్తి మన రామచంద్ర స్వామి. మా రామచంద్ర స్వామి స్వయంవరానికి వచ్చాడు. మరి ఈ అమ్మవారు ఏంటి, ఎక్కడి నుంచి ఆమె విశేషం ఏంటి చెప్పాలి మీరు. సీతాదేవి లోపల ఉండే విశేషం ఏంటంటే ఆమె అన్నింటిలో కూడా సుగుణాల రాసి, ఆమె అందరికీ కూడా జగన్మాత ఆమె లోపల అన్ని విధాలుగా ప్రకృతి స్వరూపిణి ఆమెనే, మరియు విద్యుత్ స్వరూపిణి అందరికీ కూడా ఈ మొత్తం బ్రహ్మాండమైన విశ్వానికి కూడా కారణం ఆధారభూతమైంది సీతాదేవి. ఆమె లోపల విశేషమే ఆమెకు వేరే విశేషం అవసరమైన విశేషమనే పదమే ఆమె. కాబట్టి విశేషాలన్నీ కూడా ఆమె లోపలే ఉన్నాయి. అయితే ఒక పని చేద్దాం, అందరు రాజులంతా ఓడిపోతున్నారు. మా రాముడు ఏం చేశాడంటే వశిష్ఠుల వారి ఆజ్ఞ తీసుకొని, గురువుల ఆజ్ఞ తీసుకొని, పెద్దలందరూ ఆజ్ఞ తీసుకొని శివధనుర్భంగానికి వచ్చాడు. శివధనుర్భంగం ఏ విధంగా జరిగింది అంటే పిల్ల మంది దిక్కులు ప్రకటించేలాగా ఆ శివధనుస్సుని విరిచినప్పుడు సీత అమ్మవారు స్వయంలో స్వామివారికి కళ్యాణం చేసుకునేటువంటి విశేషమైనటువంటి ఈరోజు శ్రీరామనవమి విశేషమైన మనం జరుపుకునే తెలుగు వాళ్ళకి పెద్ద పండుగ. ఈరోజు రాముడి యొక్క కళ్యాణం అంటే రాముడు పునర్వసు నక్షత్రం పుట్టాడు. మరి కళ్యాణం కూడా ఆ రోజు జగత్తు కళ్యాణం కోసం, లోక కళ్యాణార్థం ఈ కళ్యాణం నిర్వహిస్తున్నాం. కాబట్టి అమ్మవారు పూలమాల స్వామివారు సమర్పిస్తారు, అలాగే స్వామివారు అమ్మవారు సమర్పిస్తారు. ఇక్కడ స్వయంవర మహోత్సవం జరుగుతుంది. తర్వాత కళ్యాణ మహోత్సవం మనకు అభిజిత్ ముహూర్తం 12 గంటల 12:30 వరకు మనకు జీలకర్ర బిళ్ళ కార్యక్రమం అవన్నీ కూడా జరుగుతాయి. శుభముహూర్తం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు దండలు మార్చుకునే కార్యక్రమం ఇప్పుడు
టెంపుల్. జై శ్రీరామ్. తీసుకెళ్తారన్నమాట. ఎట్లాంటి దోషం ఉన్నట ఆ ముహూర్తం అంటే 12 గంటలు దాటితే అది ముహూర్తం, విద్యుత్ ముహూర్తం. ఆ ముహూర్తానికి చక్కగా పెద్దలు ఏర్పాటు చేసిన సీతారాముల కళ్యాణం వైభవంగా అంగరంగ వైభవంగా జరిగింది. రాముడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందుదాం. జై శ్రీమన్నారాయణ. माता की जय. జై కాలే కాలుతున్నాయి. లేచి కూర్చోండి. కళ్యాణం కళ్యాణం ఓన్లీ టికెట్ వాళ్ళు పైన ఉండాలండి. వితౌట్ టికెట్ వాళ్ళు పైకి రాకుండా టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే పైన ఉండాలి. మిగతా అందరూ కిందకి వచ్చారమ్మా.